హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సాబ్దాన్ తోటి ఉప్మా చేద్దాం. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా హెల్తీ. దీనికి ఒక పావు కిలో సాబ్దాని రాత్రి శుభ్రంగా కడిగి అది మునిగే విధంగా నీళ్ళు పోసి నానబెట్టాలి. ఉదయాన ఏమైనా ఎక్సెస్ నీళ్ళు ఉంటే వంచేయాలి. తర్వాత దీనికి ఒక 50 గ్రామ్స్ పల్లీలు వేయించి పొడి కొట్టి పక్క పెట్టుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. కడాయి పెట్టేసి స్టవ్ వెలిగించి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దీనికి కొన్ని ఆవాలు వేయాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర వేయాలి. కొద్దిగా బద్దమినపప్పు వేయాలి. ఈ కొద్దిగా చిటపట్లాడిన తర్వాత ఏదైతే ఉల్లిగడ్డ కోసినామో ఆ ఉల్లిగడ్డ ఇందులో వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా చీరినటువంటి పచ్చిమిర్చి ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చిమిర్చి మనకు కారాన్ని బట్టి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలన్నా తక్కువ వేసుకోవాలన్నా చూసి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కల్జమాకు కూడా వేసి కలుపుకోవాలి. ఇవి రాత్రి మొత్తం నానబెట్టిన సాబ్దాని బియ్యమే ఉన్నాయి. ఇవి ఈ సాబ్దాని నీళ్ళేమి లేకుండా తీసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేస్తే మంచిగా కోలుతాయి ఇవి. తర్వాత ఏవైతే నానబెట్టిన సాబ్దాని ఉన్నాయో వాటిని నీళ్ళలోంచేసి తీసుకొని ఇందులో వేసి కలుపుకోవాలి. మంట లో ఫ్లేమ్, మీడియం ఫ్లేమే ఉండాలి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది. మాడితే కొద్దిగా లో ఫ్లేమ్ చేసుకోవాలి, లేకపోతే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 2 నిమిషాలకు ఒకసారి కలుపుతుండాలి. తర్వాత ఒక సగం చెంచే ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు సరిపోతుంది దీనికి. లాస్ట్లో ఒకవేళ తక్కువ పడ్డట్టయితే చూసి కలుపుకోవచ్చు. రెండు నిమిషాలకు కలుపుకొని అవి ఏవైతే గుండ్రంగా ఉన్నాయో అవి కొద్దిగా కరిగే విధంగా చూసుకోవాలి. అంటే మన కంటికి కనిపిస్తుంది. ఇట్లా కొద్దిగా ఉడికినట్టుగా ఉంటే అది మంచిగా టేస్ట్ బాగుంటుంది ఉప్మా. ఒక 6 నిమిషాలు 8 నిమిషాలు అంతేనండి. 6-8 నిమిషాలలో మంచిగా మనకు ఉమ్మగిలుతాయి. ఇది చూడండి, నేను ఏ విధంగా కలుపుతున్నాను, ఏ విధంగా చేస్తున్నాను చూసి దాని ప్రకారం చేసుకోర్రి. ఇప్పుడు ఇక మనకు అది ఉడికింది అనుకున్నప్పుడు ఈ పల్లిపొడి ఏదైతే మనం మిక్సీ వాటి పక్క పెట్టుకున్నామో దాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి. పల్లిపొడి కూడా మరి మెత్తగా మిక్సీ పట్టుకోవద్దు, కొద్దిగా బరకనే ఉండాలి, నోటికి తగిలే విధంగా. ఈ పల్లిపొడి వేసినాక ఒక 3-4 నిమిషాలు ఉంచుకోవాలి చిన్న మంట మీద. దేని అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా సాబ్దాని ఉడకాలి. ఉడికేంత వరకు మంచిగా కలుపుకొని లాస్ట్లో దించే ముంగట కొద్దిగా మ్యాగీ మసాలా వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. ఇవి 5 రూపాయల ప్యాకెట్లు దొరుకుతాయి మనకి మ్యాగీ మసాలా. ఇది వేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది టేస్టు. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చూడండి, ఈ విధంగా ఉడకాలి. ఇది ఉడికింది అంటే కదా రెడీ అయినట్టే. ఇంతేనండి, సాబ్దాన్ బియ్యంతో ఉప్మా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వెంకట్ రెడ్డి. సాబుదాని ఉప్మా.